మహాశివుడు మెడలో పుర్రెలమాల ధరించి ఉంటారు. మెడలో పుర్రెలమాల ఎందుకు వేసుకుంటారో మీకు తెలుసా? బంగారు కొండ తన వద్ద ఉన్న పుర్రెలమాల ధరించి శ్మశానంలో ఉంటాడు. ఈ సృష్టి అంతా కూడా ఆయన ప్రళయంలోకి తీసుకున్న తర్వాత మళ్ళీ సృష్టి చేసేటప్పుడు బ్రహ్మని సృష్టి చేయటం మొదలుపెట్టు అంటాడు. ఈ సృష్టి చేసే క్రమంలో బ్రహ్మగారు పడిపోతారు. ఆయన 4 తలకాయలు రుద్రభూమిలో పడిపోకూడదని, అందరికంటే పెద్దవాడు సృష్టికర్త బ్రహ్మ అని ఆయన పుర్రెను తీసి మాల కట్టి మెడలో వేసుకుంటాడు. అలా ఎన్ని పుర్రెలు శివుని మాడలో అయ్యాయి అంటే పెద్ద మాల అయింది. ఎంతమంది బ్రహ్మలో వచ్చి వెళ్ళిపోయి ఉంటారు. ఎన్ని మారినా శివుడు మాత్రం అలానే ఉన్నాడు. కాలాతీతుడై ఆయన ఉన్నాడు అని చెప్పడానికి గుర్తు ఆయన మెడలోని పుర్రెల మాల. ఆ ఒక్కడే బ్రహ్మ అవుతాడు, విష్ణువు అవుతాడు, శివుడు అవుతాడు. 3